నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పరిశ్రమల కేంద్రంలో మేనేజర్గా పనిచేసే ఒక ఆఫీసర్ను బ్లాక్మెయిల్ చేయటానికి ప్లాన్ చేసి కావాలని అధికారికి డబ్బులిస్తూ దానిని గుట్టు తెలియకుండా సీక్రెట్ కెమెరాలో రికార్డు చేసి అతని వద్ద డబ్బులు డిమాండ్ చేసి పలు దఫాలుగా 9 లక్షల వరకు తీసుకొని మళ్ళీ ఆ అధికారిని డబ్బులు డిమాండ్ చేయడంతో అధికారికి అనుమానం వచ్చి పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు విచారణ చేయగా ఇది ఒక ముఠాగా ఏర్పడి ఒక మహిళతో పాటు 4 వ్యక్తులు భూక్యా నాయక్, రాజేష్, తిరుపతి, గంగాధర్, జగన్లు కలిసి బ్లాక్మెయిల్ చేశారని, అందులో ఒక వ్యక్తి డిపిఆర్ఓ ఆఫీస్లో అటెండర్ జగన్గా భూక్యా నాయక్ ప్రధాన నిందితుడు అని తెలిసింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి రిమాండ్కి తరలించారు. వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడలింగపూర్ తాండా. ఇతడు 20 తారీఖు అతను వచ్చి ఒక మహిళను తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు. సార్ మీకు ఏం బాధ లేదు, ఆమె మా బంధువు, ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది, మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక 5,000 రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి తెలియకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు. తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి, నువ్వు డబ్బులు తీసుకున్నట్టు, లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉన్నది, నేను రిపోర్టర్ను, ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో అన్ని పత్రికలలో ఈ క్లిప్పింగ్ అంతా వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తాడు. బెదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ ఏటు పాలకుర్తి కార్తీక్ అనే వ్యక్తి, ఇతను వడ్డలింగపూర్ కారు ఓనర్ కమ్ డ్రైవరు, ఇతని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో 3 మాలవతి తిరుపతి, తర్వాత భూక్యా గంగాధర్, తర్వాత బాల జగన్, వీళ్ళది కూడా సేమ్ అదే విలేజు, వాళ్ళను తీసుకొని వచ్చేసి ఇతన్ని బెదిరించేసి కార్లో కూర్చుండబెట్టుకొని జగిత్యాలు పట్టణం అవుట్స్కట్స్లో తీసుకుపోయి బాగా బెదిరిస్తారు. బెదిరించేసి ఏంటంటే నీ ఉద్యోగం పోతుంది, మీ పిల్లలు ఆగమవుతారు, నీ కుటుంబ ఆగమవుతుంది, వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతడు ఏం పాల్పోని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరించేసి ఏంటంటే అప్పటిదప్పుడు ఫోన్పే ద్వారా 30,000 ఒక అకౌంట్లకు, 35,000 ఒక అకౌంట్లకు 65,000 చేసుకుంటారు. ₹1,00,000 డిమాండ్ చేస్తారు. తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత 20,000 ఇస్తాడు. 20,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారేందంటే ఇది మా పెద్ద రిపోర్టర్కి తెలిసింది, దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక 2 లక్షలు వసూలు చేస్తారు. ఆ 2 లక్షలు వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి, మాకు అక్కడ పెద్ద లెవెల్ తెలిసింది, ఈ డబ్బుతోటి కాదు, నీ డబ్బు నీకు వాపస్ తీసుకో, నువ్వు మా 3 లక్షలు అని చెప్పేసి అతన్ని అది చేస్తుందంటే అతను భయపడతాడు. అసలు నాకు తెలియకుండానే 5,000 రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసినాను బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నా డబ్బు నాకు 3 లక్షలు నేను తీసుకుంటే మళ్ళీ అది వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తారు అని భయపడి అతడు మళ్ళీ మీరే సాయం చేయాలంటే అతన్ని 10 lakhs డిమాండ్ చేస్తారు. 10 lakhs డిమాండ్ చేస్తే అది మళ్ళీ 9 లక్షలు ఒప్పుకొని ఆ రోజు రాత్రి వాళ్ళ భార్య యొక్క బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి 5 లక్షలు తీసుకొచ్చేసి 5,50,000 తీసుకొచ్చేసి అతనికి మళ్ళీ జగిత్యాల్లో అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత మొత్తం దాదాపు 9,50,000 వరకు ముడతాయి. మళ్ళీ తెల్లారి కూడా ఇట్లా ఇది 21 తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూస్ సార్. ఇది ఇంకా తెలిసింది. తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు, నేను ఇంటెలిజెన్స్ నిఘాలో పనిచేస్తాను, అక్కడ ఇంటెలిజెన్స్ విలేకరిని అని, నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తానని మళ్ళీ బెదిరించి నాకు 20 లక్షలు కావాలి, లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మాకు తెలుసు, నువ్వు ఏమేమి చేస్తున్నావు అన్నీ తెలుసు, నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా 10 లక్షలు డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయింది. నిన్న పోలీస్కి అప్రోచ్ అయితే ఏంటంటే ఇమ్మీడియట్ మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాం. నిందితుడు వీళ్ళందరి మీద ఇప్పుడు A1 A2 మేము అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా A1 ఎవరైతే భూక్యా సంతోష్ అనే వ్యక్తి, ఇతని మీద గతంలో రాయకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసు ఉంది. తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బుల నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి 1,70,000 పెట్టి మెడలో బంగారు చైన్ ఉంటాడు, అవి కూడా ఆ చైన్ కూడా రికవరీ చేసినాం. ఈ అఫెన్స్లో వాడిన కార్ను కూడా రికవరీ చేసినాం. మిగతా డబ్బులు ఏంటంటే వాడు అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఇంకా పరిశోధన ఉంది. దీనికి ఇతడికి సహకరించింది ఎవరంటే డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసే బాల జగన్ అటెండరు. ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి పరిచయం చేస్తాడు, ఇతడు మీడియా ప్రతినిధి అని. సో అతను నమ్ముతాడు అన్నట్టు మీడియా ప్రతినిధి. ఈ బాలయ్య జగన్ మీద కూడా దీంట్లో
వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తాను వాడిని కూడా మాట్లాడుకుంటారు. అతని మీద కూడా కేసు నమోదు చేసినాం, కేసులో పెట్టినాం. అతని మీద కూడా అరెస్ట్ చేసి అతని శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఇంకా ఇందులో ముగ్గురు ఎవరైతే నిందితులు అప్పుడు కార్లో కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. A1 and A2 ఇద్దరిని